హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ముందు వీడియోలో అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇలా వీటన్నిటి గురించి డిస్కస్ చేశాం కదా. ఈ రోజు వీడియోలో సెలెక్టర్స్ గురించి నేర్చుకుందాం, ఓకేనా. అసలు సెలెక్టర్స్ అంటే ఏంటి, సెలెక్టర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి డీటెయిల్ గా చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు జస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి కింద నేను ఈ రోజు జరిగిన టాపిక్ మొత్తాన్ని ఒక నోట్స్ కింద చేసి పెడతా. దాన్ని కూడా మీరు కొంచెం చదివి జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇక్కడ సిఎస్ఎస్ సిరీస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా కదా, అందులోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఈరోజు. సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసా కదా, ఇందులోపల index.html మన HTML ఫైల్ ఒకటి, style.css అని ఇంకో ఫైల్ క్రియేట్ చేసా. ఎందుకు క్రియేట్ చేసా అంటే ఎక్స్టర్నల్ గా సిఎస్ఎస్ కోడ్ మొత్తం ఒక ఫైల్లో ఉండడం కోసం సిఎస్ఎస్ ని వేరే ఒక ఫైల్లో క్రియేట్ చేసా. దాన్ని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని అంటాం అని కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పా. ఓకే, index.html మన HTML కోడ్ రాద్దాం. సెలెక్టర్స్ గురించి చూస్తే ఫస్ట్ మనకి నార్మల్ గా సెలెక్టర్స్ ఏముంటాయి అని డిస్కస్ చేద్దాం. తర్వాత కంబైన్ సెలెక్టర్స్ యూస్ చేసి ఎలా సెలెక్ట్ చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ సెలెక్టర్స్ అంటే ఏంటంటే ఆ నేమ్ లోనే ఉంది, సెలెక్ట్ అన్నమాట. చూసారు ఇక్కడ మనకు డిఫరెంట్ ట్యాగ్స్ పెట్టా, ఒక హెడ్డింగ్ ట్యాగ్, 3 పారాగ్రాఫ్ ట్యాగ్స్ పెట్టా కదా. మనం వీటికి కలరింగ్ చేయాలంటే మనం ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఏ ఎలిమెంట్ కి కలరింగ్ ఇద్దాం అనుకుంటున్నావో ఆ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి కదా, దాన్నే మనం సెలెక్టింగ్ అంటాం అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ గా H1 ట్యాగ్ ని మనం కలరింగ్ చేయాలనుకో, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా H1 ట్యాగ్ తీసుకొని దానికి కర్లీ బ్రాకెట్స్ పెట్టి దాని కలర్ అనేది రెడ్ లోకి మారుస్తాం. రెడ్ లోకి మారిస్తే ఒక్క H1 అనేది కలర్ రెడ్ కలర్ లో మారుతుంది. లింక్ style.css లింక్ చేసాం కదా. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. చూసారా, ఇప్పుడు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ కలర్ లోకి మారింది. ఇక్కడ నేను H1 అనే డైరెక్ట్ ట్యాగ్ నేమ్ నే తీసుకొని దానికి కలరింగ్ అప్లై చేశా. ఇలా డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల దీన్ని మనం టైప్ సెలెక్టర్ అని అంటాం. ఇప్పుడు ఇంకో సెలెక్టర్ చూపిస్తా. ఎలా అంటే ఇప్పుడు మనకు చాలా H1 ట్యాగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంటర్ చేశా కదా, పోలీ, జగదీష్ భార్గవ్, పోలీ నా నేమ్, వీళ్ళ నా ఫ్రెండ్స్, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఎంటర్ చేయొచ్చు. కానీ ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు తీసుకున్నా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నాకు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ కలర్ లో రావాలి, కానీ ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే బ్యాక్ బెంచ్ క్వార్టర్స్, పోలీ, జగదీష్ భార్గవ్, వీటన్నిటి కలర్ అనేది రెడ్ కలర్ లోకి మారింది. ఎందుకంటే మనం టైప్ సెలెక్టర్ యూస్ చేసాం. టైప్ సెలెక్టర్ యూస్ చేసినప్పుడు H1 అనే ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ కలర్ రెడ్ అని ఇచ్చాం కదా. సో ఇప్పుడు మనకి వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు H1 ట్యాగ్స్ ఎన్ని వాడతావు, నువ్వు చాలా H1 ట్యాగ్స్ వాడతావు. అప్పుడు నువ్వు H1 ట్యాగ్స్ వాడడం వల్ల ఎక్కడ H1 ట్యాగ్ ఉన్నా అదంతా నీకు రెడ్ కలర్ లోకి మారిపోతుంది. అలా చేయడం కరెక్టా కాదు కదా. అందుకని మనం ఇంకొన్ని స్పెషల్ సెలెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ సెలెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ డిస్కస్ చేసేది క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ ఏంటంటే ఇప్పుడు నాకు ఓన్లీ నా నేమ్ పోలీ ఇదొక్కటి నాకు రెడ్ కలర్ లో రావాలి. ఇప్పుడు నా నేమ్ ఉన్న ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ లో క్లాస్ అనే ఒక సెలెక్టర్ ఇస్తా. క్లాస్ ఇందులోపల మనకి నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, ఓకేనా. నేను ఇక్కడ బాక్స్ అని ఇస్తా. దీనికి నువ్వు ఒక పర్టికులర్ నేమ్ ఇచ్చావు అనమాట, ఏంటంటే బాక్స్ అనమాట. ఇక్కడ H1 ప్లేస్ లో మనం ఇచ్చిన నేమ్ సెలెక్టర్ ని యూజ్ చేసుకోవాలి, బాక్స్ అని ఇచ్చాం కదా. కానీ ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి, పోలీ అనేది రెడ్ కలర్ లోకి మారలేదు. ఎందుకంటే మనం క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసేటప్పుడు నార్మల్గా ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసినట్టు డైరెక్ట్ యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. అంటే H1 ట్యాగ్ ని తీసుకున్నాం, డైరెక్ట్ గా H1 అని రాస్తే ఇక్కడ అయిపోతుంది, కానీ అలా ఇక్కడ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి స్పెసిఫిక్ గా క్లాస్ సెలెక్టర్ అని తెలియడం కోసం మనం బాక్స్ ముందు డాట్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు నువ్వు క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసావని దానికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే పోలీ అనేది ఒక్కటే రెడ్ కలర్ లోకి మారింది. ఇక్కడ నువ్వు బాక్స్ అనే కాదు, నువ్వు ఏం యూజ్ చేసినా దాని ముందు ఒక డాట్ అనేది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బాక్స్ కాకుండా ఓపెన్ అని పెడతా. ఇక్కడ నేను డాట్ ఓపెన్ అని పెట్టాలన్నమాట. డాట్ ఓపెన్, డాట్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే నువ్వు క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసావు కాబట్టి. ఓపెన్ అని ఎందుకు పెట్టావంటే క్లాస్ అనే సెలెక్టర్ లో నువ్వు ఓపెన్ అని ఇచ్చావు కాబట్టి వాల్యూని, సో ఓపెన్. సో అవుట్పుట్ సేమ్ ఇలా అనమాట. మనం క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సెలెక్టర్ ఏంటంటే ఐడి సెలెక్టర్ అనమాట. ఐడి సెలెక్టర్ ఏంటంటే సేమ్ క్లాస్ సెలెక్టర్ లానే ఉంటుంది, కానీ మైనర్ డిఫరెన్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు నాకు జగదీష్ అనే నేమ్ బ్లూ కలర్ లో రావాలి, కానీ నేను క్లాస్ సెలెక్టర్ యూజ్ చేయకూడదు, ఐడి సెలెక్టరే యూజ్ చేయాలి. ఏంటంటే ఐడి అని తీసుకొని దీనికి ఒక నేమ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు కంటైన్
కంటైన్ అని ఇద్దాం. ఇప్పుడు ఐడి అని తీసుకున్నా కదా, ఈ సెలెక్టర్ కోసం మనం కంటైన్ అని వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు నేను సిఎస్ఎస్లో దీన్ని సెలెక్ట్ చేయాలంటే హ్యాష్ ట్యాగ్ అని ఇంక్లూడ్ చేయాలన్నమాట. నాకు క్లాస్ సెలెక్టర్ చెప్పినప్పుడు డాట్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఐడి సెలెక్టర్ యూజ్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. హ్యాష్ ట్యాగ్ ఏమని పెట్టాలి, మనం ఐడి లోపల ఏమని వాల్యూ ఇచ్చాం, కంటైన్ అని ఇచ్చాం. ఆ కంటైన్ని ఇక్కడ రాయాలి, కంటైన్ అని రాసి దానికి ఇప్పుడు ఏ కలర్ అన్నా, బ్లూ కలర్, బ్లూ అంతే. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే చూసారా, ఐడి సెలెక్టర్ ఓన్లీ జగదీష్కి ఇవ్వడం వల్ల దానికి మనం బ్లూ కలర్లోకి మార్చాం. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, క్లాస్ యూజ్ చేసాం ఐడి యూజ్ చేసాం, ఏం డిఫరెన్స్ ఉంది, డైరెక్ట్ క్లాస్ యూజ్ చేసేయచ్చు కదా అని అనుకోవచ్చు. ఏంటంటే ఐడి యూజ్ చేసేటప్పుడు మన HTML మొత్తం పేజ్లో మనం ఏ నేమ్ ఐడికి ఇస్తున్నామో ఆ నేమ్ ఒకసారి యూజ్ చేయాలి. యూనిక్గా ఉంటుందన్నమాట ఐడి యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు క్లాస్ అనే సెలెక్టర్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్గోకి కూడా క్లాస్ ఇస్తా, క్లాస్ ఇచ్చి ఓపెన్ అని పెడతా, సేమ్ నేమ్ సేమ్ క్లాస్ ఇచ్చి మళ్ళీ చూస్తే పోలీ బార్గో, ఇలా మనకి యూజ్ చేసేవచ్చు. అలా ఐడిని యూజ్ చేయలేమా అంటే యూజ్ చేయగలం, ఐడిని కూడా యూజ్ చేయగలం. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్లో మనం జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం. అప్పుడు మనం ఐడీస్ని స్పెసిఫిక్గా పెడతాం అనమాట. సేమ్ మళ్ళీ ఇంకో ట్యాగ్కి నేను ఐడి కంటైన్ ఇస్తానంటే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. అలాంటివి జరగకుండా ఉండడం కోసం ఐడి సెలెక్టర్ని స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్కి సెలెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి యూనివర్సల్ సెలెక్టర్ అని ఉంటుంది అనమాట. ఈ పేరులోనే ఉంది యూనివర్సల్ సెలెక్టర్ అని. యూనివర్సల్ సెలెక్టర్ అంటే నువ్వు ఇప్పుడు క్రియేట్ చేస్తున్న వెబ్సైట్లో ప్రతి టెక్స్ట్ కలర్ అనేది ఒకే కలర్లో ఉండాలి అని అనుకున్నప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేస్తావు. ఓన్లీ టెక్స్ట్ కలర్ అనే కాదు, నువ్వు క్రియేట్ చేసిన వెబ్సైట్ మొత్తానికి డిఫాల్ట్గా ఒకటే ఉండాలి అని ఫిక్స్ అయినప్పుడు ఈ యూనివర్సల్ సెలెక్టర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక క్లాస్ సెలెక్టర్కే ఉండాలి అనుకున్నప్పుడు దానికి ఎలా కలర్ గట్ట పెట్టుకున్నావో అలా మొత్తం పేజ్కి ఉండాలనుకున్నప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ పెట్టుకుంటాను. యూనివర్సల్ సెలెక్టర్ని ఎలా డినోట్ చేస్తామంటే స్టార్ సింబల్తో డినోట్ చేస్తాను. Shift+8 అని క్లిక్ చేస్తే మనకి స్టార్ సింబల్ పడుతుంది అనమాట. ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని ఇందు లోపల కలర్ నేను రెడ్ ఇచ్చా. ఇప్పుడు మనకి HTML ఉన్న టెక్స్ట్ మొత్తం కలర్ రెడ్ అయిపోతుంది. నేను క్రియేట్ చేసిన H1 ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవన్నీ కలర్ రెడ్ అయిపోయాయి. ఇలా అనమాట యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు వరకు నార్మల్గా సెలెక్టర్స్ని అన్నిటినీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు కంబైన్ సెలెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఈ 3 H1స్ని తీసేస్తా, ఒక H2 హెడ్డింగ్ని పెట్టుకుంటా, H2 MVG అని పెడతా, ఓకేనా. ఇప్పుడు నేను H1 ట్యాగ్ది H2 ట్యాగ్ది కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా, P ట్యాగ్ కలర్ చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఎలా అంటే H1 ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుంటాం, H2 ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా మనం డిఫరెంట్ ట్యాగ్స్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే గ్రూప్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే H1, H2 కర్లీ బ్రాకెట్స్ కలర్ రెడ్. చూసారా, ఇప్పుడు H1 ట్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నాం, H2 ట్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది గ్రూప్ సెలెక్టర్ అని ఎలా చెప్తామంటే వాటిని మనం కామాతో సెపరేట్ చేసాం అనమాట. ఇలా కామాతో సెపరేట్ చేస్తే మనం గ్రూప్ సెలెక్టర్స్ అంటాం. ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే H1 ట్యాగ్ది H2 ట్యాగ్ది రెడ్ కలర్లోకి మారింది, ఎందుకంటే ఆ రెండింటిని గ్రూప్ చేసి కలర్ రెడ్ ఇచ్చాం అనమాట. అలానే P ట్యాగ్ది కూడా కావాలనుకుంటే కామా పెట్టి P పెడితే మనకి P ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, 3 P ట్యాగ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ అప్లై అయిపోతుంది. చూసారా, ఇప్పుడు అన్నిటికీ అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే చైనింగ్ సెలెక్టర్ అనమాట. చైనింగ్ సెలెక్టర్ ఏంటంటే H1 ట్యాగ్స్తో ఇంకో 2 ట్యాగ్స్ని యాడ్ చేసా, పోలీ జగదీష్ అని. ఇప్పుడు నీకు 3 H1 ట్యాగ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా నువ్వు ఒకటే H1 ట్యాగ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు ఇప్పుడు జగదీష్ అనే నేమ్ని ఏ కలర్, రెడ్ కలర్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తావు అంటే దానికన్నా ముందు దీనికి కూడా క్లాస్ పోలీ అని ఇద్దాం, దీనికి క్లాస్ జగదీష్, ఒక ఐడిని కూడా ఇద్దాం, నేమ్ అనే ఐడిని ఇద్దాం. ఇలా మనం దీనికి మల్టిపుల్గా ఇచ్చాం అనమాట, దీనికి పోలీ అని ఇచ్చాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా సిఎస్ఎస్లో ఓన్లీ H1 అని ఇస్తే అవన్నీ H1 ట్యాగ్స్ అన్నీ రెడ్ కలర్లోకి మారిపోతాయి. కానీ అలా కాదు, ఓన్లీ జగదీషే నీకు కావాలి. అలానే నువ్వు ఇక్కడ క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి డాట్ జగదీష్ అని సెలెక్ట్ చేసినా కూడా నీకు రెడ్ కలర్లోకి జగదీష్ మారిపోతుంది. కానీ నీకు చైనింగ్ సెలెక్టర్ ఎలా ఉండాలో చెప్పడం కోసం నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే క్లాస్ సెలెక్టర్ పోలీ నేమ్ కూడా జగదీష్ కింద చేంజ్ చేస్తే ఈ 2 కలర్స్ కూడా రెడ్ అయిపోతాయి. అర్థమైందా? అప్పుడు మీకు స్పెసిఫిక్గా జగదీష్కే చేంజ్ చేయలేం కదా, అందుకని మనం చైనింగ్ సెలెక్టర్ అనమాట. ఇప్పుడు మనకి జగదీష్ అనే నేమ్ H1 ట్యాగ్లో ఉంది,
క్లాస్ జగదీష్ అని ఉంది, ఐడి నేమ్ అని ఉంది. ఓకేనా, h1 ట్యాగ్ జగదీష్, ఐడిని హ్యాష్తో డినోట్ చేస్తాను కూడా చెప్పాను, నేమ్ అని ఇచ్చా. చూడండి, h1 ట్యాగ్ క్లాస్ జగదీష్ అంటే డాట్ జగదీష్, ఐడి ఏంటంటే హ్యాష్ ట్యాగ్ నేమ్. సో ఇలా వితౌట్ స్పేసింగ్తో దాన్ని సెలెక్టర్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పర్టికులర్గా జగదీష్ అనేది రెడ్ కలర్లోకి మారింది. ఇలా మనం చైనింగ్ సెలెక్టర్ని యూస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డిసెండెంట్ సెలెక్టర్ని యూస్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక డివ్ ట్యాగ్ని క్రియేట్ చేశాను, డివ్ ఓపెన్ డివ్ క్లోజ్. అందులోపల h1 ట్యాగ్ని పెట్టా. ఈ డివ్ అనే ట్యాగ్ మీకు ఏం అర్థం కాకపోతే నేను HTML సిరీస్లో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే సెమాటిక్ నాన్ సెమాటిక్ ఎలిమెంట్స్ వీడియోలో, ఆ వీడియో లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. లేదంటే HTML సిరీస్ ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అప్పుడు మీకు ఇది ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు డివ్ ట్యాగ్లోని h1 ట్యాగ్ ఉంది కదా, అంటే ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే డివ్ ట్యాగ్ అనేది h1 ట్యాగ్కి పేరెంట్ అని అనుకోండి. ఓకేనా, డివ్ ట్యాగ్కి h1 అనేది చైల్డ్ అనుకోండి. ఎందుకంటే డివ్ ట్యాగ్ లోపల h1 ట్యాగ్ ఉంది కాబట్టి ఇది చైల్డ్ అవుతుంది, దీని పేరెంట్ ఏమవుతుంది, డివ్ ట్యాగ్ అవుతుంది. ఇలా అనమాట. ఇప్పుడు మీరు డివ్ ట్యాగ్ని తీసుకుంటూ h1 ట్యాగ్ని కలర్ చేంజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం డివ్ అనేది ఒక్క ట్యాగ్నే ఉంది కాబట్టి సిఎస్ఎస్లో ఇదంతా తీసేసి డివ్ తీసుకొని స్పేస్ ఇచ్చి h1 అని ఇచ్చి కలర్ రెడ్. చూడండి, ఇక్కడ డివ్ అనే ఎలిమెంట్ని తీసుకున్నా, అందులోపల ఉన్న h1ని తీసుకున్నా. అర్థమైందా, డివ్ స్పేస్ h1. స్పేస్ ఎందుకు ఇచ్చా అంటే ఇది డిసిడెంట్ సెలెక్టర్ అనమాట. ఇప్పుడు మనకు డైరెక్ట్గా h1 అనేది కలర్ రెడ్ అవుతుంది. చూసారా, బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ అయింది. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్గా చూసుకుంటే దీని బయట కూడా నేను ఇంకో h1 రాసి అందులోపల బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని పెడతా, కానీ దాని కలర్ చేంజ్ అవ్వలేదు. అర్థమైందా, ఇప్పుడు మీకు దీని కలర్ ఒకటే చేంజ్ అయింది. ఇలా అనమాట డిఫరెంట్ సెలెక్టర్స్ని యూస్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు పర్టికులర్ ఎలిమెంట్స్ని. అప్పుడే మన ఎంటైర్ వెబ్సైట్లో పర్టికులర్ ఎలిమెంట్కి కలర్ చేంజ్ చేయగలం. ఓకేనా, ఈ సెలెక్టర్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా ఈ ఎంటైర్ వీడియోకి సంబంధించిన నోట్స్ మొత్తం మన డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మనం ఎన్ని వేస్లో ఒక ఎలిమెంట్కి కలరింగ్ ఇవ్వచ్చు అని చూద్దాం. అలానే HTML పేజ్ మొత్తంలో అంతా ఒకటే ఫాంట్ స్టైల్ ఉంటుంది కదా, అలా కాకుండా డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ తీసుకొని మనకు నచ్చిన ఫాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, మీరు నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదు కదా, అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేసి వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అని చెప్పండి. ఓకేనా, ఈరోజు క్విజ్ని అటెంప్ట్ చేసి దాని ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.